హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లలిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మామిడికాయ ములక్కాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా? ఒక ఫ్రెష్ మ్యాంగో తీసుకోండి. ఇలా ఆనియన్స్ సన్నగా తురిమి పెట్టుకోండి. ములక్కాయలు అండ్ మామిడికాయ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే మా చెట్టు మ్యాంగోనే కోసేసాను. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ముందుగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని అవి కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో వేసుకొని బాగా కలపాలి. కలిపేసిన తర్వాత మ్యాంగో కూడా బాగా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా తీసుకొని వేసేసి కలిపేసేయాలి. అంతా ఒకసారి కలపెట్టేసుకోవాలి. మనం కలిపెట్టేసుకుని లైట్గా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని ఒక్కసారి తిప్పేసేయండి. మళ్ళీ వాటర్ పోసుకొని కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, ములక్కాయ మామిడికాయ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేనైతే